వారు అనగలుగుతున్నారు ఎంతకాలం ఈ చులకని శ్రమలని. అదేనండి వారి నిరీక్షణ కలగజేస్తుంది పరిశుద్ధాత్మ శక్తి వారిలో ఉన్నప్పుడు. పరిశుద్ధాత్మ శక్తి వారిలో ఉన్నప్పుడు ఏది మాట్లాడాలన్నా ఆలోచించి, ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు వారిని గద్దిస్తూ ఉంటాడు. ఇది మీరు మాట్లాడొద్దు, ఈ స్థలానికి మీరు వెళ్ళొద్దు, ఇలా మీరు ప్రార్థించొద్దు అని గద్దిస్తూ ఉంటుంది. పరిశుద్ధాత్మ శక్తిని అనుభవిస్తున్న వారిలో ఉండే ఆలోచన ఒక్కటే, గురి ఎద్దకే నా ప్రయాణం అని. నా పౌరస్థితి పరలోకమందు ఉంది కాబట్టి ఉన్నత పిలుపును నిర్లక్ష్యపరచకుండా నిత్యత్వంలో ఆయన ఇచ్చే బహుమతుల కొరకు ఎదురు చూసేవారిగా ఉంటారు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న వ్యక్తులు. ఈ లోకంలో ఉండడానికి నివాసం లేకపోవచ్చు, లేకపోతే మంచి మంచి బట్టలు కట్టుకోకపోవచ్చు, లేకపోతే నిత్యావసర సరుకులు అనేవి కొన్ని ఉండొచ్చు, కొన్ని లేకపోవచ్చు. కానీ ఏవి ఉన్నా ఏమి లేకపోయినా క్రీస్తు నాతో ఉన్నాడని సంతృప్తికరమైన జీవితం జీవిస్తారు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న వ్యక్తులు. వారిలో ఐహిక విచారాలు అనేవి చాలా తక్కువగానే ఉంటాయి. ఎలా అంటే ఏదైనా పర్వాలేదు, నా దేవుడు నాతో ఉన్నాడు. కలిమైనా, లేమైనా, హింసైనా, బాధైనా, కరువైనా, ఏదైనా పర్వాలేదు, పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఉన్నాడని నిరీక్షణ కలిగి బ్రతుకుతారండి. మరి నీవు నేను ఎలా ఉన్నా? ఆయన సాక్షులుగానా, లేదా క్షమాపణ లేని వారిగానా? ఈ మాటలు మీ హృదయంలో ఫలించునుగాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్.